D1, firstly, I appreciate you for coming into choosing this field as your career, as UPSC basically. అర్థమవుతుందా? మెనీ ఆఫ్ యూ మైట్ హావ్ ఫాట్ విత్ యువర్ పేరెంట్స్ కదా రావడానికి. కొంతమంది మీ పేరెంట్స్ పోస్ట్ చేస్తూ వచ్చి ఉంటారు ఇక్కడ, నాకు తెలిసి. అవునా? నాకు తెలుసు అది. బట్ పోస్ట్ చేసిన వాళ్ళు దే ఆర్ లక్కీ. బేసికల్ యూ పీపుల్ ఆర్ లక్కీ. ఇన్ కేస్ మీరు మీ పేరెంట్స్ని పోస్ట్ చేసి ఇక్కడికి వచ్చుంటే మీ పేరెంట్స్ లక్కీ. దాట్స్ ఫర్ షూర్. యూపీఎస్సీ 100% మీకు లైఫ్ అంటే నేర్పిస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు కాలేజ్ లైఫ్. D1, D2, D3 3 ఇయర్స్లో చాలా నేర్చుకుంటారు, చాలా నేర్చుకుంటారు. యూ విల్ హ్యావ్ కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అన్నీ జరుగుతాయి అనుకుంటారు. చాలా చిన్న కమ్యూనిటీ మనది KPIS అనేది. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. అన్నీ ఉంటాయి. D1 వాళ్ళకి చెప్తున్నా, మేక్ యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ హియర్. 100%. You have very good seniors, you have very good friends, you will have good peer group here. Fine. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 ఇయర్స్ని మంచిగా చిల్ అవుతూ ప్రిపరేషన్ అనే దాన్ని డీవియేట్ అవ్వకుండా దాని నుంచి ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అన్నీ తెలుసుకొని ఫౌండేషన్ మాత్రం చాలా క్లియర్గా ఇక్కడ తీసుకునేదని కోరుకుంటున్నా. ఫైన్. ఏంటో మళ్ళీ బోర్ కొట్టేస్తుందా? వద్దు. డాన్స్ నేను డాన్స్ అని కాదండి. నో. ఫైన్. వద్దు. అండ్ D2 వాళ్ళకి చెప్తా, దే హ్యావ్ ప్రీపోన్ దిస్ యాక్చువల్లీ. ఇది ఇంత ప్రీపోన్ చేసి ఇంత తక్కువ టైంలో నాట్ లెస్ దాన్ యూనివర్సిటీ అండి, మళ్ళీ చెప్తున్నా. ఇంత తక్కువ టైంలో ఇంత అరేంజ్ చేసి ఇవన్నీ సెట్ చేయడం అనేది లిటరలీ మేము లిటరల్ ఒక మాట ఏంటంటే, మేము మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేము వీ యూస్ టు టేక్ అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 days పోయేది మంది అంతా క్లియర్గా. అర్థమవుతుందా? ఈ ఇంత రేంజ్ ఆఫ్ అరేంజ్మెంట్ చేయడం మాకు చాలా టైం పట్టేది. కానీ మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీకు అసలు గట్టిగా మాట్లాడితే మనం మేనేజ్మెంట్ కూడా ఎక్కువ పర్మిషన్స్ తక్కువ ఇస్తే మొబైల్స్ కూడా లేవు మీ చేతిలో. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ టైమ్ ఐమ్ గెటింగ్ షాక్డ్ అండి. మీ అరేంజ్మెంట్స్ అండ్ యువర్ ఇన్నోవేటివ్ థాట్స్ ఎవ్రీ టైమ్. ఇది ఒక్క ఈవెంట్ కాదు, ప్రతి ఫ్రెషర్స్ కానివ్వండి, ఫెస్ట్ కానివ్వండి, ప్రతి చిన్న ఈవెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ యూ గైస్ ప్రతి ఒక్కరికి. అండ్ మెయిన్లీ లాస్ట్ మాట, యూ గైస్ D1 వాళ్ళకు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ మీరు ఎలా వస్తారో అయిపోయిన తర్వాత కూడా, D3 అయిపోయిన తర్వాత కూడా ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజం నేర్చుకోవాలి. లెర్నింగ్ ప్రాసెస్ ఇది యూపీఎస్సీ. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, మీకు క్లాస్ రాలేదు కాబట్టి. 3 things కీప్ ఇన్ యువర్ మైండ్ ఎవ్రీ టైమ్ ఆల్వేస్. 1, డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చూడొద్దు. ఫస్ట్ ఐ ఫర్ ఇంప్రెస్ అస్సలు చేయొద్దు. ఎవరి చేత ఇంప్రెస్ అవ్వద్దు, మీరు ఇంప్రెస్ చేయొద్దు. ఇంప్రెస్ చేయడానికి చాలా పంచాయతీలు పెట్టుకోవద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డోంట్ ట్రై టు ఇమిటేట్. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. ఎవ్రీబడి ఆర్ యూనిక్. యూపీఎస్సీలో ఇంకా యూనిక్ ఉంటారు. అస్సలు ఇమిటేట్ అని చేయడానికి వద్దు. యువర్ ప్రిపరేషన్, యువర్ స్ట్రాటజీ అండ్ యువర్ టెక్నిక్స్ అండ్ యువర్ ఎవ్రీథింగ్. అండ్ థర్డ్ థింగ్ ఇస్, డోంట్ ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ థింగ్స్ విచ్ పుల్స్ యూ డౌన్. మిమ్మల్ని మీ వాల్యూని కానీ, మీ వర్త్ని కానీ, లేకపోతే మీ ప్రిపరేషన్ని కానీ, మీ డ్రీమ్స్ని కానీ డౌన్ చేసే ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్ నుంచి కూడా మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. డన్. ఈ 3 things మైండ్లో పెట్టుకోండి. డోంట్ ట్రై టు ఇమిటేట్, డోంట్ ట్రై టు ఇంటర్ఫియర్, డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. ఫైన్. ఈ 3 things ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా ఇలానే ఉండండి, కంప్లీట్ చేయండి. ఆఫ్టర్ దట్ గో విత్ ఫ్లయింగ్ కలర్స్. అందరికీ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నా. లైక్ మీ, there are many people here, faculty, mentors are present to help you out. Get to them and have your preparation done. Thank you. Bye, teacher. Thank you. Bye.